ఇక మార్కెట్లో ఎంటర్ అయిన ప్లాస్టిక్ రైస్ పై ఇటు హైదరాబాద్ వాసులే కాదు పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల వారు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే నల్గొండ వాసులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నేడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది. ప్లాస్టిక్ బియ్యంతో ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా ప్లాస్టిక్ దందా జోరుగా సాగుతుండడంతో ఇటు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు కాసులకు కక్కుర్తుపడి ఈ బియ్యాన్ని ప్రజలకు అంటగట్టడంతో అవి తిన్న ప్రజలు అనారోగ్యాల పాల్పడుతున్నారు. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి నల్గొండ పట్టణానికి చెందిన కొంతమంది కుటుంబ సభ్యులతో పాటు కొన్ని మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. మనం మనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ యొక్క ప్లాస్టిక్ రైస్ బియ్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు? ప్లాస్టిక్ రైస్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. దీనివల్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుందంటే దానికి 4-5 రకాల ఎంక్వైరీల తర్వాతనే మార్కెట్లోకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ కస్టమ్స్ ఆఫీసర్స్ కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా సరే అక్కడ ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వస్తుంది. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నామంటే, ఒక మార్కెట్ అక్కడే కనుక వాళ్ళు స్టాప్ చేస్తే దాన్ని ఇంత దూరం ఒక సామాన్య ప్రజలు కొన్నాక మనం దాన్ని బయటికి తీసినాక ప్రజల నుంచి వచ్చిన ఇది కానీ ఏ ప్రభుత్వ అధికారులు కూడా చెప్పలేదు ప్లాస్టిక్ రైస్ ఇలా వస్తుంది అని. కానీ తర్వాత దాంట్లో ఉండే ప్లాస్టిక్ కణాలు, ఆ ప్లాస్టిక్ అట్లనే ఉండి దాంట్లో ఉన్న కెమికల్స్ ఏమవుతాయంటే లోపల క్యాన్సర్ కణాలని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇది ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని దానికోసం మంచి చర్యలు తీసుకోవాలి. అసలు ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి లాయర్ కూడా ఉన్నారు. అసలు ఈ యొక్క రైస్ అమ్మడం వల్ల అలాంటి వారిపైన ఏమి చర్యలు తీసుకోవాలి? ఈ ప్లాస్టిక్ రైస్ ప్రతి హోటల్లో ఉంటాయి. ప్రతి హోటల్ కూడా ప్రతి ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రతి షాపుకు ప్లస్ హోటల్స్కు బార్ అండ్ రెస్టారెంట్లు ప్రతి తిరిగి వాటి ఇన్స్పెక్షన్ చేసి వారి కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే దీంట్లో రాజకీయ నాయకులు కూడా దీంట్లో కొల్యూడ్ అయి ఉంటారని కూడా మాకు అనుమానం వస్తుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. లేకుండా మాత్రం ఇది దినదిన అభివృద్ధి చెంది ప్రతి ఊరు గ్రామాన ప్రతి ఈ విధంగా చూస్తుంటే మామూలుగా ఈ స్కూల్స్కి సప్లై చేసే వాటిలో కూడా దీంట్లో సివిల్ సప్లైస్ వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కూడా ఉంటారు. వీళ్ళంతా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి. పాలు, కూరగాయలు, పండ్లు అన్నీ కల్తీ అండి. ప్రతిదీ నిత్యావసర వస్తువులు అన్నీ కల్తీ అవుతున్నాయి. ఇప్పుడు బియ్యాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. ఇప్పుడు సామాన్య జనం బయటికి పోయి బియ్యం కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఏది మంచివో ఏవి కల్తీవో అనేది తెలియకుండా ఉంది. అసలు చదువుకున్న వాళ్ళు అంటే తెలుసుకోగలుగుతారు, కానీ చదువులేని వాళ్ళు నిరక్షరాస్యులు ఎలా తెలుసుకుంటారు? దీని గురించి ప్రభుత్వం దీని గురించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఏదైతే ప్లాస్టిక్ రైస్ తినడం వల్ల ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారని, వీటిని అరికట్టాల్సిన అధికారులు నిమ్మక నీరెత్తునగా ఉండటంతో ఈ దందాకు పాల్పడుతున్నారు. ఇదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ బియ్యాన్ని ఈ యొక్క నడుస్తున్న ఈ దందాన్ని అరికట్టినట్టయితే ప్రజల ఆరోగ్యాలు కూడా కాపాడుకున్న వారు అవుతామని నల్గొండ వాసులందరూ కూడా చెప్తున్నారు. కిరణ్, భారత్.